వాక్యాన్ని విన్నాం. ఈ దినం మనకి ధ్యానార్థమై మా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 36 వాక్యం 33 వాక్యం 2 చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 33 వాక్యం 36 వాక్యాన్ని చదువుకుందాం. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికినా నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు మాట్లాడిన మాటలు ఇవి. మోషే తన ప్రజలకు మరలా తిరిగి బోధిస్తున్నాడు. ఎవరంట? మోషే తన ప్రజలకు బోధిస్తాడు. ఏమని రాస్తుంది ఇక్కడ? నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైన విని బ్రతికినా. కాబట్టి ఇక్కడ దేవుని స్వరం విని కూడా ఎంతోమంది జనాలు ఏమయ్యారంట? చచ్చిపోయారని చెప్పి మనం చదువుతున్నాం. దేవుని స్వరాన్ని విని కూడా అనేకులు కూడా భయపడి చనిపోయినారు. దేవుని మహిమను చూసి పడిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క సత్యాన్ని మనం చదువుతున్నాం. 33 వాక్యంలో నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుంచి మాట్లాడి. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడండి? అగ్నిలోంచి మాట్లాడు. బైబిల్ అని రాసింది, ఆయన నాలుక అగ్ని జ్వాలగా ఏంటి ఖడ్గం బయలుదేరడం రాస్తుంది. కాబట్టి దేవుడు ఒక అగ్నిగాను దగించు అగ్నిగా ఉన్నాడు. ఆయన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే అగ్నిలో పుట్టవేయబడినట్లుగా అగ్ని వంటి మాటలు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ మాటల్లో దోషం ఉండదు, పాపం ఉండదు, అబద్ధం ఉండదు, మోసం ఉండదు, మాట మార్చుండదు. ఆ మాట భూమి ఆకాశం గతించిపోయినా అవునంటే అవుననే ఉంటాయి ఆయన మాటలు. కాబట్టి ఆయన మాటలు స్వచ్ఛమైన మాటలు. మనుషులు మాట ఇచ్చి మాట మారుస్తారు, అలాగే మనుషులు అబద్ధం ఆడతారు, మోసం చేస్తారు. కానీ దేవుని మాటలు అలా ఉండవండి. కాబట్టి ఈ ప్రపంచం అంతా ఆయన నమ్ముతున్నారు. ఆయన మాట్లాడింది ఎక్కడి నుంచి అంట? అగ్ని మధ్య నుండి మనతో మాట్లాడు. 12వ వాక్యం చదవమ్మా. ఇందులోని 12వ వాక్యం, 4వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి, కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం మీద దేవుడు మాట్లాడుతున్నప్పుడు, తాబోరు పర్వతం మీద యేసు రూపాంతరం చెందినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్వరాలు విన్నారు కానీ స్వరూపాన్ని చూడలేరు. దేవుని స్వరాన్ని మాత్రం వినగలిగారు కానీ ఆ స్వరూపాన్ని మాత్రము చూడలేకపోయారు. ఎందుకని? ఎవరు కూడా చూడలేరు. మోషే అడిగాడు, నీ ముఖాన్ని చూపించంటే అది కుదరదని చెప్పాడు. నేను చేతి నీడతో కప్పుతాను, బండ సందు నుండి నువ్వు చూడాల్సిందే కానీ నా వెనక పార్శాన్ని ముందు పార్శాన్ని చూడవు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రిని ఎప్పుడు ఎవరు చూడలేదు, కానీ అద్వితీయ కుమారుని ద్వారానే మీరు అందరూ ఆయన్ని చూస్తున్నారు. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు మన అందరితో కూడా ఎలా మాట్లాడంట? స్వరముతో మాట్లాడాడు. మోషే వెళ్ళాడు, అగ్నిజ్వాల మధ్యలోకి వెళ్ళాడు, కానీ మోషే ఆ స్వరూపాన్ని చూడగలిగాడా? 15వ వాక్యం చదవమ్మా. హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఎవరు చూడలేదు, విన్నారు అంతవరకే. దేవుని స్వరాన్ని విన్నారు కానీ ఆ స్వరూపాన్ని ఎవరో చూడలేకపోయినారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుణ్ణి చూడగలుగుతున్నాం. దేవుని యొక్క స్వప్నాల ద్వారా దేవుని చూడగలుగుతున్నాం. కళల ద్వారా దేవుని మనము చూడగలుగుతున్నాం. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ చదువుతున్నాము. 36వ వాక్యాలు ఏమని రాస్తుంది? నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరము నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు ఆ అగ్ని మధ్య ఆయన మాటలను నీవు వింటివి. అంటే దేవుని మాటలు ఎక్కడి నుంచి వచ్చాయంట? అగ్నిలో నుంచి వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చాయంట? చెప్పండి. అగ్నిలో నుంచి వచ్చింది. ఇప్పుడు మనం ఒక మాంసాన్ని అగ్నిలో వేస్తే ఏమైద్ది? శుభ్రంగా కాలిపోయి నీసు వాసన, పచ్చి వాసన, చెడుతనం లేకుండా అది ఎలా మారుద్దంట? సువాసనగా మారుద్ది. కూర వండుకుంటే ఒక రకంగా ఉంటుంది, దాన్ని కాల్చుకుంటే ఒక రకంగా ఉంటుంది. కాల్చిందని ఏమంటారు? కబాబ్ అంటారా? కబాబ్ అంటారు. నేను తిన్నా ఇవన్నీ. కాల్చిన దాన్ని ఏమంటారు? కబాబ్ అంటారు. అంతేనమ్మా? కబాబ్. దాన్ని ఏం చేస్తున్నారు? దాన్ని ముందు నూనెలో వేపుతారా? ముందే కాల్ చేసి తర్వాత నూనె లేపుతారా? ఏం వేపరు, నూనె రాస్తారు దానికి కొద్దిగా, నుప్పులే కాలుస్తారు. అప్పుడు కాల్చిన దాని టేస్ట్ వేరుగా ఉంటుంది, వండిన దాని టేస్ట్ వేరు ఉంటుంది. కాల్చిన తర్వాత చాలా బాగుంటుంది, కాల్చకముందు ఎట్లా ఉంటుంది? నీసు వాసన వస్తుంది అనమాట. ఎలా వస్తుందంట? నీసు వాసన వస్తుంది. ఇప్పుడు మాకు పక్కనే ఉంది కొట్టు, మాంసం కొట్టు.
మధ్యాహ్నం దాకా నీసు వాసన వల్ల ఆడు కడిగి రోడ్డు అంతా పోసిపోతాడు ఆ నీసు నీళ్ళు. ఉండలేకపోతున్నాం మేము. ఆ తలుపు తీయడా కుదరదు సిస్టర్స్కి. ఏంటి అది అది వండినప్పుడు మాత్రం ఎట్లా ఉండదు మనకి, ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అట్లా ఉంటుంది. మేము తిన్నాం, నాన్ వెజే మానేస్తాను నేను పూర్తిగా, అస్సలు దాని జోలికే పోవట్లేదు ఇప్పుడు. ఎందుకు చెప్తున్నా అంటే అది పచ్చిగా నీ సువాసన, కాలిపోతే చాలా సువాసన. అట్లా దేవుని మాటలు ఎట్లా ఉండంటే మనలాగా అబద్ధపు మాటలు, మోసం మాటలు, బూతు మాటలు, చెడ్డ మాటలు, నిందించేవి, దూషించి అవమానపరిచే మాటలు కాదు, స్వచ్ఛమైన అగ్ని నుండి వచ్చిన మాటలు దేవుని మాటలు. బైబిల్ ఏం రాస్తున్నామా, నా మాట అగ్ని వంటిది కాదా? 23వ అధ్యాయం 29వ వాక్యం ఇర్మీయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చదవండి. నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 23:29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా? దేవుని మాటలు ఎలా ఉంటాయంటే అండి, అగ్ని లాంటి మాటలు. ఒక మనిషిని కాల్చి బూడి చేయగలవు, ఒక మనిషిని కాల్చి పరిశుద్ధపరచగలవు, ఒక మనిషిని మంచి వైరాగ్యంగా అభిషేకంగా ఒక బలవంతుడిగా చేయగలదు. ఆ యొక్క అగ్నికి అంత శక్తి ఉంది. కాబట్టి ఈ యొక్క అగ్ని అనేది అనేకులు కాల్చడానికి వచ్చింది, అనేకులు పరిశుద్ధపరచాక. ఇప్పుడు ఎంతోమంది శత్రులు కాల్చడానికి దేవుని అగ్ని వచ్చింది కదా. ఏలియా ప్రాణం చేస్తాడు, పలు సందర్భాల్లో అగ్ని వచ్చి కాల్ చేసింది. మరి అదే సమయాన్న పరలోంచి అగ్ని వచ్చి యెషయా నోరు ఏం చేస్తుందంట, పరిశుద్ధపరిచింది కదా. అదే అగ్ని అపోస్తులకి అభిషేకంగా కూడా వచ్చింది కదా. కాబట్టి అగ్ని అనేది కాల్చి బుడిచెడకు వస్తుంది, పరిశుద్ధపరచకు వస్తుంది, అభిషేకించి అగ్ని జ్వాలకు మనల్ని మార్చడానికి కూడా వస్తుంది. కాబట్టి ఈ అగ్ని అనేది దేవుని ఎదురు నుంచి వచ్చే అగ్ని ఎక్కడి నుంచి వస్తుందంట, ఆకాశం నుంచి. చెప్పండి. 36వ వాక్యం ఏం రాస్తుంది, నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరము నీకు వినిపించను. ఎక్కడి నుంచి వినిపించాలంట, ఆకాశం నుంచి మనకు బోధించడానికి దేవుని స్వరాన్ని ఏం చేస్తాడు, అక్కడి నుంచి పంపించాడు. ఇప్పుడు నాసావులో చూశారు, పరలోక పట్టణం సియోను యెరూషలేము ఒక మహిమగల పట్టణం అక్కడ కనపడతా ఉంది. కాబట్టి అది కూడా ఈ దినాన్ని వాళ్ళకి బయలుపరచబడింది. కానీ బైబిల్ చెప్పింది, నరులు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందిరేమో అని పొలిమేరలు ఏర్పరిచాడు, దగ్గరికి వెళ్ళకుండా దేవుడు. కాబట్టి దగ్గరికి అయితే వెళ్ళలేరు. కానీ ఆ సీసీ కెమెరా చూశారు. ఇక్కడి నుంచి ఆకాశానికి వెళ్ళడానికే కొన్ని లక్షల కిలోమీటర్లు, కొన్ని రోజులు పడుతుంది, నేను నెల రోజులు ఎంతో. మరి ఇంకా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అనుకోవచ్చు, మరి అక్కడి నుంచి నాసా వాళ్ళు ఫోటో తీసి కనబడింది కదా, అక్కడ దగ్గరేగా అనుకోవచ్చు. ఇప్పుడు ఆకాశానికి భూమికి ఎన్ని లక్షల కిలోమీటర్లు తెలీదా? కొన్ని లక్షల కిలోమీటర్లు. అక్కడ నుంచి మరి శాటిలైట్ ద్వారా మనం కనబడుతున్నాగా భూమి మీదకి, కనబడతాం లేదా చెప్పండి, కనబడతాం లేదా? క్లియర్ కనబడుతున్నాం. ఇప్పుడు నేనున్నాను, నా ఫోన్లో గూగుల్లో నేను కొట్టి నా లొకేషన్ కొడితే డైరెక్ట్గా నా చర్చ్ చూపించేస్తుంది. ది ఆల్మైటీ గాడ్ నెల్లూరు అంటే గూగుల్లో కొట్టండి, మన చూపించేస్తుంది. ఇప్పుడు ఏదున్నా కూడా ఏమైంది, అంత లక్షల కిలోమీటర్ నుంచి మనం చూపిస్తుంది. కానీ అక్కడి నుంచి ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. కానీ అక్కడి నుంచి అక్కడ కనబడట్లేదు, ఇంకా దూరం ఉంది అది. ఏది, పరలోకం. అంత క్యాచ్ చేసి అంత కెపాసిటీ ఆ కెమెరాకి చాలకపోవచ్చు, లేకుంటే ఆ మహిమను చూడగలిగేంత శక్తి కెమెరాకి లేకపోవచ్చు కదా. కాబట్టి ఇక్కడి నుంచే ఇంత దూరం కనబడుతుందంటే అది కనపడాలంటే అది ఇంకా దూరం ఉండి ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, కానీ ఆ దినాల్లో అపోస్తులు అందరూ కూడా దేవుని స్వరూపాన్ని ఎవరు కూడా చూడలేదు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, అగ్నిలోంచి మాట్లాడని, అగ్నిలోంచి మాట్లాడని చెప్పేసి 4వ అధ్యాయంతో మీరు చదువుకోండి. దేవుడు ఎంత అగ్నిలోంచి మాట్లాడాడో ఇక్కడ చాలా ద్వితీయోపదేశ కాండలో ఆయన దహించు అగ్ని అని పలు రకాలుగా కనబడుతుంది. కాబట్టి దేవుడు ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి అంట, నీకు బోధించుటకు. కాబట్టి మనకి పరలోక నుంచి దేవుని యొక్క వాక్యం బోధించబడాలి. ఎక్కడి నుంచి అంట, పరలోక నుంచి దేవుని యొక్క వాక్యం ఏమంటే మనకి బోధించబడాలి. దేవుని యొక్క వాక్యము పరలోక నుంచి ఎప్పుడైతే బోధించబడుతుందో అప్పుడు మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది. కానీ ఏ ప్రజల్లో కానీ ఎక్కడ కూడా ఇలాగ దేవుని స్వరాన్ని వినలేదు, విని ఎవరు బ్రతకలేదు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే ఆ స్వరాన్ని వినే భాగ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. ఈ స్వరం ఎందుకు వచ్చిందంట, వాళ్ళకి మంచి మార్గాన్ని బోధించడానికి, సత్యాన్ని బోధించాకి, నీతిని బోధించాకి, పరలోక దారికి ఎలాగ ప్రయాణం చేయాలో బోధించాకి ఆకాశం నుంచి ఆయన యొక్క స్వరం వాళ్ళకి వినపడింది. అందుకని ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చూద్దాం, చదవండి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి.
ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచువలెను. లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. ఇక్కడ దేవుడు ఆకాశానికి ఒక మాట చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంట? ఆకాశం ఒక మాట చెప్తున్నాడు. ఆకాశమా చెవి ఎగ్గుము, నేను మాటలాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. భూమండలమా అంటే ఏంటి చెప్పండి? భూమికి కూడా చెప్తున్నాడు. భూమి ఒక మండలము, ఆకాశం ఒక మండలము. విన్నారా? కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో భూమికి కూడా చెప్తున్నాడు, నా నోటి మాట వినండి. ఏంటి ఆ నోటి మాట? నా ఉపదేశము వానవలే కురిను, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్ష వలె ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్మను కొనియాడుతను. ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యము ఆకాశం నుంచి వస్తుంది. ఎక్కడ చూస్తుండ చెప్పండి? ఆకాశం నుంచి దేవుని యొక్క వాక్యం మనకే వస్తుంది. కాబట్టి ఆ దినాన్న ఆకాశం నుంచి దేవుడిచ్చిన వాక్యమే ఈ దినాన్న పరిశుద్ధుల యొక్క అనుభవాలతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఈ దినాన్న ప్రపంచం అంతా కూడా దేవుని బోధిస్తారు. సృష్టిని గురించి, జరిగిపోయిన దాని గురించి, జరుగుతున్న దాని గురించి, జరగబోయే దాని గురించి ఈ యొక్క బైబిల్ ఆధారం చేసుకొని ప్రతి ఒక్క సైంటిస్ట్ కానీ ఎవరైనా సరే దీని గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇదంతా ఎవరు చెప్పారు? ముందుగానే దేవుడు ఆ దినాన్ని చెప్పాడు. ఆకాశమా చెవి ఎగ్గుము, భూమి నా మాట నోటి మాట ఆలకించము. కాబట్టి ఆకాశమా చెవి ఎగ్గి నేను మాట్లాడుదునో నీవు చెవి ఎగ్గి విను అంటున్నాడు. భూమండలమా నా నోటి మాటలో విను అంటున్నాడు. నా ఉపదేశం ఎలా ఉంటుందంటే వానవలే కురియు. చూడండి ఎలా ఉంటుందంట? నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె. కాబట్టి ఎప్పుడు కూడా భూమికి వాన కావాలి, పంట పండాలంటే మంచు కావాలి. అలాగనే మన జీవితం కూడా ఆశీర్వాదంగా పచ్చగా ఉండాలి, ఫలాలు ఫలించాలంటే మనకు కూడా ఏం కావాలండి? వాక్యం అనేది ఎప్పుడు వర్షంలాగా కురుస్తూ ఉండాలి, వాక్యం అనేది మంచులాగా కురుస్తూ ఉండాలి. ఎవరి మీద అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో, ఎవరి మీద అయితే వర్షం కురిసిద్దో అలాంటి వారు మాత్రమే మంచి మార్గంలో నడవగలుగుతారు. ఇక్కడ రాస్తుంది, ఆ లేత గడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండు. కాబట్టి మన మీద దేవునికి వాక్యం కురవాలా వద్దా చెప్పండి? బాలుడు నడవలసిన మార్గాలు కూడా వాడికి నేర్పించాలి. బాల్య వయసు నుంచి కూడా వాక్యాన్ని బోధించాలి. అది పిల్లలు అవ్వచ్చు, అది పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం మన మీద కురిపించబడాలా వద్దా మీరు చెప్పండి? దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ మన మీద కురిపించబడాలా వద్దా? ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం మన కురిపించబడాలి. ఎప్పుడు మన తలల మీద దేవుని యొక్క వాక్యం ఉండాలి. అలాగే మరి 33 అధ్యాయం ద్వితీయోపదేశకాండము 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 3వ వాక్యం. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమునందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. ఇక్కడ మనం చక్కగా చదువుచున్నాము. ఏమని మనం చదువుచున్నాము? ఆయన జనులను ప్రేమించును, ఆయన జనములను ప్రేమించును. దేవుడు తన ప్రజలను ప్రేమించును. ఆయన పరిశుద్ధులు అందరూ కూడా దేవుని వశమున ఉంటారు. వారందరూ కూడా దేవుని పాదముల వద్ద సాగిలపడతారు. వారందరూ కూడా దేవునికి ఉపదేశాన్ని అంగీకరిస్తారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంట చెప్పండి? దేవుని చేత ప్రేమించబడాలి, దేవుని చేత పరిశుద్ధులుగా ఉండి ఎవరు వస్తు ఉండాలి? సాతాను వస్తు ఉండాలా, దేవుని వస్తు ఉండాలా? పరిశుద్ధుల్ని సాతాను వశపరచగలరా? సాతాను వశపరచగలరా? యేసు నువ్వు దేవుని పరిశుద్ధులు, నీతో నాకెందుకయ్యా అంటుంది. అది ఒక పరిశుద్ధుల దగ్గర రావాలంటే సాతాను భయపడుద్ది. ఎందుకంటే అతనిలో పాపం లేదు కాబట్టి పరిశుద్ధిని బంధించలేదు, అతను తన వశం చేసుకోలేదు. అందుకని ఏమని రాస్తుంది? నీ పరిశుద్ధులందరూ నీ వశమును ఉందురు. కాబట్టి పరిశుద్ధులు ఎవరి వశాన్ని ఉంటున్నారు? దేవుని వశాన్ని ఉంటున్నారు. ఆ తర్వాత ఏమని రాస్తుంది? వారు నీ పాదముల యొద్ద సాగిలపడతారు. కాబట్టి పరిశుద్ధులందరూ ఎక్కడుంటారు? దేవుని పాద సన్నిధిలో, ప్రార్థనలో, విశ్వాసంలో. ఎప్పుడు ఎక్కడ అంట? దేవుని పాదాల దగ్గర పడి ఉంటారు. అందుకే దావీదు అన్నాడు, నీ మందిరం యొక్క ద్వారము యొద్ద ఉండటం నాకు చాలు అంటున్నాడు. ఎక్కడంట? దేవుని యొక్క మందిరం యొక్క ద్వారం దగ్గర ఉంటే చాలు అంటున్నాడు. కాబట్టి మన అందరం కూడా ఎవరి పాదాల దగ్గర ఉండాలి? దేవుని పాదాలు. సాతాను పాదాల దగ్గర ఉండకూడదు.
శత్రుల పాదాల దగ్గర ఉండకూడదు. మన పాదాల కిందే సాతాను చితక తొక్కబడాలి. మన పాదపీఠంగా శత్రులు కనబడాలి. కానీ మనం శత్రుల పాదాల దగ్గరికి, సాతాను పాదాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. కింద ఏమని రాస్తుంది? నీ ఉపదేశమును వారు అంగీకరించదురు. మనం ఇవాళ ఎవరి మాట అంగీకరించాలి? దేవుని వాక్యము. చెప్పండి. మనుషులు మాటలకి వంచబడకూడదు. మనుషుల మాటలకి వశపరచబడకూడదు. మనుషుల మాటలకి అందరూ ఏం చేయాలంట? నశించిపోకూడదు. రాబోయే కాలము ఎంతో భయంకరంగా మారిపోతుంది. కాబట్టి నిన్న ఒక న్యూస్ చూసాను నేను. రాబోయే కాలంలో మగవాళ్ళే ఉండరంట భూమి మీద, మొత్తం ఆడవాళ్ళే ఉంటారంట. మగవాళ్ళకుంటే క్రోమోజోన్ అని అన్నీ చచ్చిపోతున్నాయంట. కాబట్టి ఇక పుట్టే వాళ్ళందరూ ఆడవాళ్ళే పుడతారు, ఉండే వాళ్ళందరూ ఆడవాళ్ళే ఉంటారంట. ఇంకా మగవాళ్ళు ఉండరంట రాబోయే కాలంలో. చూడండి, ఇంకా రాబోయే కాలంలో జరగబోయే మనం చూస్తుంటే చిత్ర విచిత్రాలుగా ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పటికే ఎక్కడ ఎన్నో దేశాల్లో 3 అమ్మాయిలకి ఒక అబ్బాయి చొప్పున, 2 అమ్మాయిలకు ఒక అబ్బాయి చొప్పున, అట్లా సగానికి సగం కూడా మగవాళ్ళు లేరు. ఒక దేశంలో అయితే అందరూ ఆడలే, ఒక మగ మనిషే లేడు కొన్ని దేశాలు. ఇప్పుడు ఒక దేశంలోనే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రాబోయే కాలంలో చిత్ర విచిత్రాలుగా జరుగుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవునిక చేత మనం ప్రేమించబడాలి. దేవుని చేత పరిశుద్ధులుగా మనం పిలువబడాలి. దేవునిక పాదముల వద్ద సాగిలపడాలి. దేవునికి ఉపదేశాన్ని మనం ఏం చేయాలంట? అంగీకరించాలి. ఎందుకంటే మనము దేవునితో ఉండాల్సి. అది భూమి మీద కావచ్చు, పరలోకంలో కావచ్చు. ఎవరితో ఉండాలి మనము? చెప్పండి. దేవునితో ఉండాలి. బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తు అన్నాడు పౌలు గారు. బ్రతికినా క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు ఎరికిలా ఆయన కుడిపార్సన కూర్చుంటా అని చెప్తున్నాడు. అందుకని మన జీవితం కూడా జాగ్రత్తగా ఉండాలి. మంచి పోరాడుతుని విశ్వాసం కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంది అంటున్నాడు. అలాంటి ధైర్యము ఈ దినాల్లో మనకు కూడా ఉండాలి. అలాంటి ధైర్యం మనకు ఉన్నట్లేదు కనుక మనం కూడా ఆ పరలోక రాజ్యంలో దేవునితో ఉండడానికి మనకి సాధ్యమైంది. కాబట్టి దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు చెప్పండి మీరు? దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడు? మనకు మేలు చేయడాక, కీడు చేయడాక? చెప్పండి మీరు అందరూ. దేవుడు మనకి మేలు చేయడానికి మాట్లాడతాడా, కీడు చేయడానికి మాట్లాడతాడా? కళల ద్వారా, స్వప్నం ద్వారా ఒకసారి మాట్లాడు, 2 సార్లు మాట్లాడు, 3 సార్లు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు దేవుడు? చెప్పండి అందరూ. ఎందుకు మాట్లాడతాడు? మనకు మేలు చేయడాక, కీడు చేయడానికి మాట్లాడతాడు దేవుడు. ఒకసారి మాట్లాడు, 2 సార్లు మాట్లాడు, 3 సార్లు మాట్లాడు, కళల ద్వారా మాట్లాడదు. ఎందుకు మాట్లాడతాడంటే మన జీవితంలో మేలు జరగాలని. కీర్తన గ్రంథము 32:8 చూడండి. కీర్తన గ్రంథం 32:8 చదవండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఇక్కడ చదువుతున్న వాక్యములో నీకు ఉపదేశం చేసేదను. మనకి ఎవరు ఉపదేశం చేయాలి? దేవుడు ఉపదేశం చేయాలి. చెప్పండి అందరూ. ఎవరు ఉపదేశం చేయాలంట? దేవుడు ఉపదేశం చేయాలి. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. కాబట్టి ఉపదేశం ఎందుకు? నడవలసిన మార్గాలు ఎందుకంటే మనం దారి తప్పిపోకుండా సాతాను దగ్గరికి, పాతాళానికి, నరకానికి, అగ్నిగుండానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు మంచి మార్గాన్ని, పరలోక దారిని మనకు బోధించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒక రూట్ తెలియకుండా మనం వెళ్ళగలమా? చెప్పండి. రూట్ తెలియకుండా వెళ్ళగలమా? కానీ ఒకప్పుడు మనం ఎవరెవరిని అడగాలి, దారి అంతా అడుక్కోవాలి. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? గూగుల్. ఎవరు వచ్చారంట? అది కూడా ఏం చేస్తుంది? ఈ దారి తీసుకెళ్ళండి, ఈ దారి తీసుకెళ్తుంది. వాడు తిరుగుతా ఉన్నాడు లోపలికి. అటు వెళ్ళట్లే, అసలైన దగ్గరికి వెళ్ళి. అర్థమైందా? ఇటు వెళ్ళకుండా అటు వెళ్తుంది. అది కూడా కొన్నిసార్లు దారి తప్పుతుంది. కానీ దేవుడు అలా చేస్తాడా? చెప్పండి. నక్షత్రం యేసుప్రభువు దగ్గర నడిపించింది. ఎక్కడ నడిపించింది? కరెక్ట్గా తూర్పు దేశం నుంచి ఎక్కడి దాకా వచ్చారంట? యెరూషలేము, యూదయ, బెత్లెహేము దాకా కరెక్ట్గా వచ్చి అక్కడ ఆగిందండి నక్షత్రం. దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే కరెక్ట్గా పాయింట్ దగ్గర తీసుకొస్తుంది. కానీ మనుషుల యొక్క నడిపింపు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంట? దారి తప్పిపోతాం. ఏమవుతుందంట? దారి తప్పిపోతాం. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు. ఏ మార్గం నడవాలో, ఎలాగూ వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్గా ఆ మార్గాన్ని నీకు నేను బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తానంట? ఆలోచన చెప్తాను అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన మీద ఎవరి కనుదృష్టి ఉండాలి? దేవుని కనుదృష్టి ఉండాలి. ఈ దినాల్లో మనం మంచిగా ఉంటే, మనం బాగుంటే కూడా ఇతరుల కనుదృష్టి మంచిగా లేదు. మనం బాగుంటే కూడా ఇతరులు ఓర్చుకోలేకపోతున్నారు, సహించుకోలేకపోతున్నారు. విన్నారా? కాబట్టి ఈ దినాల్లో ఇప్పుడు 1 గంట బంగారం వేసుకుంటే ఎవరు సహించుకోలేకపోతారు? మొట్టమొదటిగా దొంగోడు. ఎవరంటే
దొంగలు ఎక్కువైపోయారు. వచ్చి కత్తి పట్టి మెడలో చైన్ లాక్కి వెళ్ళిపోతుంది ఇట్లా. నేను ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా కొన్ని వీడియోస్ చూస్తుంటాను. ఈ సీసీ కెమెరాలో కనపడతాయి కెమెరాలో. అవన్నీ ఒరిజినల్ వీడియోస్ అనమాట అవి. ఆ సీసీ కెమెరా చూస్తే ఆ దొంగ రావడం టక్కన లాక్కెళ్ళిపోతే ఆ మనిషి కింద పడిపోతే ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు కానీ ఆ మనిషి చచ్చిపోద్దని ఆడికి ఎలాంటి ఆలోచన లేదు. ఒకరోజు నేను చూస్తున్న ఒక వీడియో, ఒక ఆమె బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తుంది. ఒక దొంగడు వెనకాల వెళ్ళాడు, కత్తిపడి ఇటు పీక కోసాడు. ఆ బంగారంతో లాక్కొని వచ్చాడు. ఆమె రక్తం చిందుతా ఉంది, రక్తం చిందుతా అట్ట వచ్చి పడిపోయాడు. చాలామంది గ్యాస్ అని చెప్పి తలుపు కొడుతున్నారు, వాటర్ క్యాన్ తెచ్చిన తలుపు కొడుతున్నారు, కొరియర్ అని చెప్పి తలుపు కొడుతున్నారు, పోస్ట్ మ్యాన్ అని తలుపు కొడుతున్నారు. ఏంటి ఏదో క్లీన్ చేయడానికి వచ్చాను తలుపు, ఇట్లాగ రకరకాలుగా వస్తారు. జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎలా ఉండాలంట, నమ్మడానికి లేదు. తొందరపడి గేట్ తీయొద్దు, తొందరపడి తలుపులు తీయొద్దు, ముందు చూసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే రోజులు బాగా డైరెక్ట్ రావడం, కత్తి పెట్టడం, ఏంటి డబ్బులు తీయమంటాం, బంగారం తీయమంటాం, బీరోలో వచ్చి ఫోన్ అన్నీ పట్టుకు వెళ్ళిపోతున్నారు. చాలా దారుణాలు జరుగుతాయి ఈ రోజుల్లో. అందుకనే మనకి మంచి మార్గం ఎలా అంటే, దారి తప్పకుండా ఉండాలంటే మనకి ఎవరు కావాలి? బోధించే దేవుడు మనకి కావాలి. నడవలసిన మార్గం నడిపించే దేవుడు మనకి కావాలి. మన మీద దృష్టి ఉంచి మనకి ఏం చేయాలంట, ఆలోచన చెప్పాలి. కాబట్టి మన మీద ఎవరి దృష్టి ఉండాలి? నరదృష్టి ఉండాలా? చెప్పండి. దేవుని దృష్టి ఉండాలి. మనుషుల దృష్టి, నరుడు కంటి చూపుకు నల్లరాయి కూడా ఏమైందంట, పగిలిపోద్దంట. నరుడు కంటి చూపుకి ఏమైందంట, నల్లరాయి కూడా పగిలిపోద్ది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా దేవునికి దృష్టి మన మీద ఉండి ఆలోచన చెప్తే మనం సమాధానంగా జీవించగలం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వాక్యం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ఇక్కడ మనం చదువుచున్నాం, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్టు నీ దేవుడని యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో కింద చదువుతున్న 18వ వాక్యం, నీవు నా ఆజ్ఞలను ఆలకింపని ఎంతో కోరుచున్నాను, ఆలకించేలా నీకు క్షేమము కలుగును రాసింది. తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో సమాధానము కలుగును రాస్తుంది. ఏం కలిగిద్దంట? సమాధానము. నీవు నా ఆజ్ఞలను ఆలకించినట్లయితే నీకు సమాధానం కలుగును, అలాగే నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నామో మనము సమాధానం కలిగి ఉంటున్నాము, సముద్ర తరంగం వలె నీతి కలిగి ఉంటున్నాము. కాబట్టి మన జీవితం అంతటా ఒక మహిమా ప్రభావంగా కనపడుతుంది. అందుకని దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనకి దేవుని యొక్క వాక్యము బోధించబడాలి. చెప్పండి అందరూ. ఒక పిల్లోడు చదువుకునేటప్పుడు అతని టీచర్ చేత బోధించబడాలి. ఒక యవ్వనస్తుడు చదువుకున్నప్పుడు లెక్చరర్ చేత బోధించబడాలి. ఒక వర్క్కి వెళ్ళినప్పుడు, ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ మేనేజర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటారు, వాళ్ళ చేత ట్రైనింగ్ తీసుకొని మంచిగా ఉండాలి. అలాగే మన జీవితాన్ని కూడా ఏం చేయాలంట, నేర్చుకోవాలి. ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎలా పైకి రావాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఫ్యూచర్లో స్థిరపడాలి అనే ఒక ఆలోచన మనకు ఉండాలి. అందుకని చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మన అందరూ కూడా దేవుడు అగ్ని నుంచి స్వచ్ఛమైన మాటలు మాట్లాడాడు. ఆకాశం నుంచి ఆయన యొక్క ఉపదేశాన్ని, ఆయన యొక్క మంచు వలె వాన వలె వాక్యాన్ని కుమ్మరించాడు. మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్తున్నాడు. ఆయన సముద్రం వలె ఆయన యొక్క ఉపదేశాన్ని మనకు అనుగ్రహించి నది వలె మరి సమాధానాన్ని, నది వలె దేవుని యొక్క నీతిని మనకు అనుగ్రహిస్తా అంటే దీని యొక్క అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వరము మనకు మేలు చేయటి కొరకే. దేని కొరకంట? దేవుని యొక్క స్వరం మనకి మేలు చేయటి కొరకే కానీ కీడు చేయటి కానీ కాదు. మనుషులైతే మన నాశనాన్ని కోరుకుంటారు, కానీ మనం అలా కోరుకుంటామా? చెప్పండి. శత్రువు కూడా రక్షించబడాలి, శత్రువు కూడా మారు మనసు పొందాలి, శత్రువు కూడా దేవుణ్ణి తెలుసుకొని పరలోకానికి పోవాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అని ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరం అనేది ఎందుకు వినపడుతుంది? ఒకటి, ఇప్పుడు మనకు బోధించాకి ఆకాశం నుండి వచ్చి మనల్ని మంచి మారు నడిపించాకి దేవునికి స్వరం వినపడింది. అయితే రెండోదిగా మనం చూసినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 8వ వాక్యం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని
దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలండి. ఇక్కడ మనం చదువుచున్నాము. దేవుడు ఆదాం దగ్గరికి వచ్చి ఆయన ఆదాముని పిలిచినప్పుడు ఆయన తోట మధ్యలో దాక్కున్నాడంట. చూసారా 8వ వాక్యంలో, చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించున్న దేవుడిని యెహోవా స్వరం విని దేవుడిని యెహోవా ఎదురు రాకుండా తోట మధ్యలో దాక్కునగా. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎందుకు దాక్కున్నారు చెప్పండి? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. తినవద్దు అన్న పండు తిన్నారు. దేవుడు ఏమన్నాడు? ఈ పండు మీరు ఇప్పుడు తినవద్దు అని చెప్పాడు. తినవద్దు అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? తినకుండా ఉండాలి. కానీ ఇప్పుడు అక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు వాళ్ళని చెడగొడతాకి? సాతాను ఎంటర్ అయింది. సాతాను ఎంటర్ ఏమంది? దేవుడు ఏదైనా తినవద్దని చెప్పాడా? తింటే చచ్చిపోతారని చెప్పాడా? మీరు సావనే సావరు, నేను గ్యారెంటీ ఇస్తా, తినండి అంది. అవేం చేసింది? స్త్రీ అంటే బలహీనరాలు కాబట్టి ముందుగా ఆమె తినేసి ఆమె ఏం చేసింది? వాళ్ళ హస్బెండ్కి తీసుకొచ్చింది. ఎవరికంట? వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి తినండి, లిచ్చి ఫ్రూట్స్ అంటారా, వాటిని ఏమంటారు, స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అంటారో మరి ఏమంటారో తెలియదు, ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చింది. ఇవ్వగానే ఏం చేస్తాడు? యాపిల్ పండ్లు అంటున్నారు అందరూ. ఏమంట? యాపిల్ పండ్లు అంటున్నారు. ఆ పండు తీసుకొచ్చి ఇవ్వగానే ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా తినేస్తాడు. ఇప్పుడు ఇద్దరి దగ్గర నుంచి ఏం పోయింది? మహిమ అంతా తొలగిపోయింది. ఇప్పుడు ఏమైపోయారు? వాళ్ళు దిగంబరులుగా అయిపోయారు. ఇప్పుడు అవయవాలు కనపడుతున్నాయి. అప్పుడు దాకా వాళ్ళకి అవయవాలు కనపడలా. ఒక చూపు లైట్ లాగా మహిమతో ఉన్నారు కాబట్టి వాళ్ళ అవయవాలు కనపడలా, వాళ్ళకి సిగ్గు అనేది తెలియదు. ఇప్పుడు ఏమైంది? ఆ మహిమంతా పోయి సాధారణ మనుషులాగా మారిపోయినప్పుడు ఏమైందంటే సిగ్గుపడి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ అవయవాలకి అంజూరపు చెట్టు యొక్క ఆకులు తీసుకొచ్చి డ్రెస్ కుట్టుకున్నారు. వాళ్ళే డ్రెస్ ఎవరంట? ఫస్ట్ టైలర్ ఎవరో? ఫస్ట్ టైలరింగ్ చేసిన ఆదాం అవలే కట్టుకున్నారు ఫస్ట్. ఆ తర్వాత దేవుడు ఒక జంతువుని చంపి ఒక చర్మాన్ని ఇచ్చి వాళ్ళకి వస్త్రాలు కుట్టించారు పర్మనెంట్గా. ఆకులు ఎండొస్తే రాలిపోతాయి, ఇరిగిపోతాయి అని చెప్పి ఏం చేస్తాడంట? ఆకులు వద్దురా నాయన అని చర్మపు ఏమంట మేకదో గొర్రెదో చర్మాలు ఇచ్చి మంచి డ్రెస్, వాళ్ళకి పర్మనెంట్ డ్రెస్ దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు వాళ్ళని రాకపోతే వాళ్ళు ఏమయ్యేవారు? ఇంకా నాశనం అయిపోయేవారు. అప్పటికి అయిపోయారు. దేవుని మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసి ఆ పండు తిని ఇప్పుడు ఏమయ్యారు? దేవుని మహిమని పోగొట్టున్నారు. అంతటితో అయిపోయిందా? దేవుడు చెప్పాడు, మీరు మహిమ లేనివారు కాబట్టి ఈ మహిమ కలిగిన ఏదైనా తోటలో ఉంటాను కూడా మీరు అర్హులు కారని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి ఏం చేసిన బయటికి పంపించేశాడు. చూడండి, దేవుని మహిమను కోల్పోయారు, దేవుని సన్నిధి కోల్పోయారు, దేవుని సహవాసం కోల్పోయారు. దేవుని చిత్తమైతే ఒక వారం చెప్తా నేను. పాపము చేయటం వలన మనం ఎన్ని కోల్పోతున్నామో మెసేజ్ రెడీ చేసి పెట్టాను. అది ఒకరోజు మీకు ప్రసంగం చేస్తాను. కాబట్టి ఈ యొక్క ఆదాము ఒక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా అతను ఏం చేస్తాడంట? దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని స్వరాన్ని కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు, దేవుని దర్శనాన్ని కోల్పోయాడు, ఆ ఏదైనా తోటను కోల్పోయాడు. ఇక దేవుడికి అతనికి సంబంధం లేకుండా దేవుని చేత ఏదైనా తోటలో ఆశ్రయించబడ్డాడో అదే దేవుని తోటలో ఏదైనా చోట్ల దేవుని చేత శపించబడి బయటికి వెళ్ళాడు. ఏమైపోయాడ? శపించబడి. దేవుడు అతన్ని అక్కడ వదిలేసినా బాగుండేది. వదిలేసాడా? లేదు, శపించి పంపించాడు. ఎందుకని? నేను చేయవద్దు అన్న పన్ను నువ్వు చేసావు కాబట్టి ఆ సాతానుని సర్పాన్ని శపించాడు, ఆ తర్వాత ఆదాముని శపించాడు, ఆ తర్వాత అవ్వను కూడా శపించాడు. ముగ్గురిని శపించి ఏం చేశాడు? బయటికి పంపించేసాడు. అందుకని దేవుని బిడ్డ మనకి దేవుడికి స్వరం వినపడేటప్పటికీ మనం పాపం చేసి నష్టపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని స్వరాన్ని ఆదాం వినేవాడు. చల్లపుటప్పుడు ప్రతిరోజు దేవుడు ఆదాం దగ్గరికి వచ్చేవాడు. అలాంటి ఒక మంచి సహవాసాన్ని ఈ యొక్క ఆదాం పోగొట్టుకు కారణం సాతాను స్వరం విన్నాడు. ఎవరి స్వరం విన్నాడంట? చెప్పండి, ఎవరి స్వరం విన్నాడంట? సాతాను యొక్క స్వరాన్ని విని చెడిపోయారు. దేవుని స్వరం వినేవాళ్ళు మధ్యలో ఎవరి స్వరం విన్నారు? సాతాను స్వరం. అలాగనే మనం కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినాలి. అన్య స్వరాలు మనం వినపడకూడదు. ఫోన్ ఆన్ చేసాము, ఏం వినాలి? మంచి వాక్యం వినండి, పాటలు వినండి, ఏంటి ఏదైనా మీటింగ్ సేవకుల సంఘానికి దేని మీటింగ్ చూడండి. అంతేగాని చెడ్డ కార్యాలు మీరు చూశారంటే కనుక ఏమైపోతారు? సాతాను మీలోకి ప్రవేశించేది. మొట్టమొదటిగా ఆలోచనలు వస్తాయి, తర్వాత ఊహలు వస్తాయి, ఆ తర్వాత ఏమైందంట? క్రియలు వస్తాయి, ఆ తర్వాత మనిషి పాపంలో పడిపోతాడు. అందుకని మనం పాపంలో పడిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా దేవుని స్వరాన్ని జాగ్రత్తగా విని మనం దాన్ని కాపాడుకోవాలి. ఎవరి స్వరం వినకూడదు?
చెప్పండి అందరూ. సాతాను స్వరం వింటే ఏమైపోతాం? సాతాను స్వరం మనలోకి వచ్చిందంటే, సాతాను ఉపదేశం, దురుపదేశం వచ్చిందంటే మనం చెడిపోతాము. దేవునికి, పరలోకానికి దూరం అయిపోతాం. దేవుని చేత ఏమవుతాంట? శపించబడతాం. దీంట్లో రెండోది మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం మనం చదువుదాం. 4:10 ఆదికాండం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో ఈ దేవుడు ఏమడుతుందంటే హేబేలుని చంపేశాడు కయ్యను. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే కయ్యని దగ్గరికి వచ్చాడు. కయ్యని దగ్గరికి వచ్చి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఆయన చెప్పాడు, నా తమ్ముడు ఆయన కావాలవాడినా, నాకేం తెలుసు వాడు ఎక్కడున్నాడు అని చెప్పాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము ఈ యొక్క స్వరము నేలలోంచి నాకు మొరబెడుతుంది. ఎక్కడి నుంచి అంట? ఎవరి స్వరం అంట? చెప్పండి. హేబేలు యొక్క స్వరం. చెప్పండి అందరూ. హేబేలు యొక్క స్వరము తన రక్తము ఏం చేస్తాడు? రక్తం అంటే ఏంటి? ప్రాణం. తన ప్రాణం ఏం చేస్తుందంట? దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవా, మా అన్నయ్య నన్ను చంపేశాడు అన్యాయంగా. ఇదిగో నన్ను చంపేసి నన్ను నేలలో పారబోసేటట్టు చేస్తున్నాడు. నా ప్రాణాన్ని నేల మీద పెట్టినని చెప్పేసి దేవుడికి మొరబెట్టాడు. కాబట్టి మనం బ్రతికినప్పుడైనా సరే, చనిపోయేటప్పుడైనా, చనిపోయిన తర్వాతైనా ఎవరికి మొరబెట్టాలి మనం? మన స్వరము. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకి మొరబెడతాడు, అన్నయ్య అన్న న్యాయం చేస్తాడా? ఇప్పుడు దేవుడే పోయి, ఎరా మీ అన్నయ్య ఎక్కడరా, మీ తమ్ముడు ఎక్కడరా అంటే ఏమంటున్నాడు? వాడికి నేను కావాలి వాడినా? ఎవరు మాట్లాడుతున్నారు ఆయనతో? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎరా నీ అన్న ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడరా అంటే నేనేమన్నా కావాలి వాడినా అంటున్నాడు. దేవుని స్వరం విన్నా కూడా దేవుని లోబడ్డా? లోబడలేదు. కానీ అక్కడ కయ్యూని యొక్క స్వరము కంటే కూడా అక్కడ హేబేలు యొక్క స్వరం దేవుడు విన్నాడు. అతను నీతిమంతుడు, ఏ తప్పు చేయని చెప్పి వెంటనే వచ్చి ఎవరిని శపించాడు? దేవుడు కయ్యూని శపించేశాడు. దేశ దిమ్మరవై ఉంటావు. ఏమంట? దేశ దిమ్మరవై ఉంటావు, భూమి మీద శపించబడిన వాడిని పోరా బయటకు అన్నాడు. కాబట్టి ఇక్కడ ఆదాము శపించబడ్డాడు, కయ్యను కూడా శపించబడ్డాడు. ఆదాము ఏం చెప్పాడు? ఎందుకు తిన్నావు పండు అంటే, నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ ఇచ్చిందయ్యా, నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ ఇచ్చింది అన్నాడు. స్త్రీ దగ్గరికి పోయి ఎందుకు తిన్నావు అంటే, సర్పం ఇచ్చింది అని చెప్పి. అంటే ఏం చేస్తున్నారు? నిజాన్ని ఒప్పుకోండి, ఒకరి మీద ఒకరు ఏం చేస్తుండ చెప్పుకుంటూ పోయారు. కానీ నిజాన్ని మాత్రం వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని దేవుని పెట్టారు. మనం ఈ సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరం మనకి వినపడేదాకా ఉండాలి. కానీ వినపడే ముందుగానే మనం జాగ్రత్త పడాలి. దేవుని యొక్క స్వరం వినపడినప్పుడు కూడా మన సత్యానికి లోబడకపోతే దానివల్ల మన నష్టం వస్తుంది. కాబట్టి ఇక్కడ హేబేలు యొక్క రక్తాన్ని మనం చూస్తున్నాం. అతని యొక్క రక్తము దేవునికి ఏం చేస్తుందంట? మొరపెట్టింది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజల్లో మనం అనేకులు కూడా చూస్తాం ఇదే మార్గం. దీనిలో మూడోదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరము ఇక్కడ అబీమేలెకు వినబడుతుంది. ఆదికాండము 20వ అధ్యాయం 3వ వాక్యం చదవమ్మ. ఆదికాండం 20వ అధ్యాయం 3వ వాక్యంలో అబీమేలెకుకి దేవుని స్వరం వినపడింది. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. 6వ వాక్యం చదవండి. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. చాలు. ఇక్కడ మనం చదువుతున్నామో ఈ యొక్క సత్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో ఏమని రాస్తుంది? ఇక్కడ అబీమెలెకు అనే రాసు ఈ యొక్క అబ్రహాము ఫిలిస్తీన్ దేశం వెళ్ళాడు. ఈ దేశానికి వెళ్ళిన తర్వాత గెరారు దేశంలో కొన్నాళ్ళు ఉన్నారు. ఆ దేశంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడున్న రాజు ఏం చేశాడంటే అతని యొక్క భార్యని ఇష్టపడి ఆ భార్యని పిలిపించుకున్నాడు. ఎవరామె? శారాని పిలిపించుకొని అతని ఇంట్లో పెట్టుకున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆమెని ముట్టకుండానే అబ్రహాము యొక్క భార్య అయిన శారా నిమిత్తమో ఎవరు వెళ్ళారు అక్కడికి? దేవుడు వెళ్ళాడు. ఎవరు ప్రార్థన చేస్తారు ఇక్కడ?
అబ్రహాం ప్రార్థన చేస్తే తన భార్య కొరకు, అబ్రహాం తన భార్య కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళి స్వప్నమందు అతనితో మాట్లాడాడు. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చినవాడు సుమి అన్నాడు. పాపము చేయకముందే మాట్లాడాడు. పోయి నువ్వు పాపం చేస్తే కనుక చచ్చిపోతారా, నీకు పాపం కావాలా ప్రాణం కావాలా అడిగాడు. ఏమడిగా అంట, నీకు నీ కుటుంబం అందరికీ సావు కావాలా పాపం కావాలా అడిగాడు దేవుడు. వాడు చెప్పాడు, అయ్యో నాయనా నీకు దండం పెడతాను, మేము మంచోళ్ళమి, మేము అలాంటి వాళ్ళం కాదు, ఆమె ఏదో ఆయన భార్య కాదంత కాబట్టి ఒక రాజులు అనేవాళ్ళం మేమేంటంటే ఇష్టపడితే ఎవరైనా తెచ్చుకోవచ్చు కాబట్టి తీసుకొచ్చుకున్నాం కాబట్టి నేను ఏ పాపమో చేయలేని చెప్పేసి దేవుడి దగ్గర అతను ఒప్పుకున్నాడు. చూడండి 4వ వాక్యంలో, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభా ఇట్టి నీతిగల జనము హతము చేయదువా అని అడిగాడు. మేము నీతిగల ప్రశ్నమి, మమ్మల్ని చంపేస్తావా అని దేవుని అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, నా యొక్క చెల్లెని చెప్పింది కదా, అతను నేను చేతులతో ఏ దోషము చేయని చెప్పేసి యథార్థంతో ఈ పని చేసి 5వ వాక్యం చెప్పాడు. అప్పుడు 6వ వాక్యం దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, అవును యథార్థ హృదయం దీన్ని చేసేటివి నేను ఎరుగుతును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. చూడండి, ఒక దేవుని బిడ్డ ఉంటే అన్యాయంగా మనకి ఏదైనా జరగాలని ఉంటే దేవుడు జరగనిస్తాడా? జరగనిస్తాడా? నువ్వు ప్రార్థనలో ఉంటే ఒకవేళ దుష్టుడికి నీ మీద మనస్సు పడి నిన్ను నాశనం చేయాలని కోరుకుంటే నువ్వు ప్రార్థనలో ఉంటే ముట్టుకుంటారా? దానియేలు సింహాలు బోన్లేస్తే సింహాలు ముట్టుకున్నాయా? అగ్నిగుండంలో శద్రకు మేసి అభిద్వేష అగ్ని వాళ్ళని కాల్చిందా? కాల్చలే. కాబట్టి నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా నీలో దేవుని యొక్క వాక్యం ఉండి దేవుని యొక్క మాట వినేవాడు అయితే కనుక దేవుడు నీ కొరకు వస్తాడు. 7వ వాక్యంలో ఏమన్నాడు, ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు అంటే. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం ప్రార్థన చేసి ఆడు సస్తున్నాడు, అక్కడ సావడానికి సిద్ధంగా ఉన్నాడు. చంపడానికి ఎవరు లేరు చెప్పండి, మీరు అందరూ చదువుకున్నారు కదా, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. అబ్రహాము ప్రార్థన చేసి అతను చంపడానికి ఎవరు లేరు? దేవుడు లేడు. ఎవరు ప్రార్థన ఎవరు ఆలకించారు? అబ్రహాం ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే అబ్రహాము కనుక ప్రార్థన చేస్తే మళ్ళీ ఏమవుతాడు? బ్రతుకుతాడు. అంటే ఎవరి చేతిలో ఉంది? ప్రార్థన చేసేవాళ్ళ చేతిలో ఉంది. ఒక మనిషి మనకు కిడి చేసేవాడు సావాలన్నా, ఒక మనిషి కిడి చేసేవాడిని తప్పించాలన్నా, రక్షించాలన్నా ఎవరి చేతిలో ఉంది? ప్రార్థన చేసేవారి చేతిలో ఉన్నది. అందుకని దేవుడు అబ్రహాం దగ్గరగా అబ్రహాం విషయమై అబీమెలెకు దగ్గరికి వెళ్ళి అబ్రహాంకి ఏం చేశాడంట? మేలు చేశాడు. అతనుడు హెచ్చరించాడు, అతనుడు భయపడ్డాడు. ఒక అన్యుడితో దేవుడు మాట్లాడాడు. ఎవరితో అంట? ఈ దినాన మంచి విశ్వాసి మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అభిషేకం పొందిన మనతో దేవుడు మాట్లాడలే. ఈ రోజుల్లో ఆ దినాన్న ఒక పాపం చేయబోయే ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడాడు. కానీ ఈ దినాన మనం కూడా ఏ తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేసే సమయాల్లో దేవుడు మనల్ని హెచ్చరించే విధముగా మనం కూడా నీతిగల ప్రశ్నలుగా, యథార్థ హృదయం గల ప్రశ్నలుగా, దేవునికి భయపడేవారుగా మనం కూడా కనపడాలి. అందుకని దేవుడికి పాపము చేస్తారంటే ఇష్టం ఉండదు. అందుకని ఆకాశాన్ని చెప్పుకున్నాడు. ఇందరు చదివాం కదా, ఆకాశమా చెవికి నా మాట వినుము, భూమండలమా నా యొక్క మాట వినుము. అందుకే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం 4వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యము 4 వాక్యాలు మీరు చదవచ్చు. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అంట? ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఎవరు చెప్తున్నారు ఆయన బాధ అంతా? మనుషులు చేసిన పాపాన్ని, ఆ పాపముని ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు. ఎవరు చెప్పుకున్నాడు దేవుడు తన బాధని? ఆకాశానికి, భూమికి చెప్తున్నాడు. అందుకని ఏమని రాస్తుంది? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ దినాల్లో దేవుడు మనకి మంచిగా ఆశీర్వాదం ఇచ్చి, మనకి చదువునిచ్చి, ఉద్యోగాన్ని ఇచ్చి,
కుటుంబాన్ని ఇచ్చి సర్వం సమృద్ధిస్తే ఈ దినాల్లో మనుషులు ఏం చేస్తారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఉద్యోగాలు వచ్చి డబ్బు వచ్చేత వాళ్ళ తల్లిదండ్రులు లెక్క చేస్తారా? ఉద్యోగం వచ్చినప్పుడు తల్లిదండ్రులు లెక్క చేయడు ఫస్ట్. రెండోది భార్య వచ్చిన తర్వాత అసలు లెక్క చేయడు. ఎందుకని? డబుల్ పవర్ అయింది అక్కడ. డబుల్ పవర్. ఎవరు డబుల్ పవరు? ఆయన పవరు, వాళ్ళ భార్య పవరు. డబుల్ పవర్ అయింది. ఇప్పుడు అసలు లెక్క చేస్తారా? చేయరు. అందుకే రెక్కలు వచ్చిన పక్షులు ఏం చేస్తాయంట? ఎగిరిపోతాడు. కాబట్టి ఒక స్టేజ్కి ఉన్న తర్వాత వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ఎంతో ఉన్నతంగా చేసినప్పుడు కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంట? దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి 4వ వాక్యంలో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయినారు. 6వ వాక్యంలో 5వ వాక్యంలో నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకొన కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాడు గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమేం లేదు. ఎక్కడ చూసిన గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మత్తబడలేదు. అంటే వాళ్ళ యొక్క దౌర్భాగ్యమైన జీవితాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఇంత నీచంగా అయిపోయారే ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఎంతో మంచిగా మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి గొప్పవాళ్ళు చేస్తేనే ఇంత దారుణంగా తయారని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎవరి ద్వారా హెచ్చరిస్తున్నాడు? యెషయా ప్రవక్త ద్వారా. ఎవరి ద్వారా అంట? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో కూడా మనం ఏదైనా తప్పు చేసినా, తప్పు చేయబోతున్నా దేవుడు మనల్ని హెచ్చరించి మాట్లాడాలా వద్దా? చెప్పండి అందరూ. స్వప్నం ద్వారా మాట్లాడాలి, దర్శనం ద్వారా మాట్లాడాలి, కళ ద్వారా మాట్లాడాలి. సంఘానికి వచ్చినప్పుడు సేవకులు ఏం చేయాలంట? వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడాలి. అంతేగాని నా గురించి కొన్ని సందర్భాల్లో చాలా దెబ్బలు తిన్నా నేను. ప్రసంగం చేస్తే అదిగో నా గురించి చెప్పారు, అదిగో నా గురించి చెప్పారు, అదిగో నా గురించి చెప్పిన కొంతమంది, నేను చర్చికి రానని కొంతమంది, అదిగో నీ గురించి చెప్పాడు, టాపిక్ అంతా నీ గురించి, నీకు అర్థం కాలేదా అని మళ్ళీ వాళ్ళని రెచ్చగొడతారు కొంతమంది. ఏం చేస్తారంట? వీళ్ళు రెచ్చిపోతారు, వాళ్ళని కూడా ఏం చేస్తారంట? రెచ్చగొడతారు. ఇలాంటి వాళ్ళు చాలా సంఘాల్లో ఉంటారు. నేను కూడా చాలా దెబ్బలు తిన్నాను. చాలా సంఘాలు ఇలా వ్యతిరేకంగా లేచారు, తిరుగుబాటు చేశారు, గొడవలు చేశారు. ఇక నేనేం చేయాలి చెప్పండి? దేవుని వాక్యము, దేవునికి సత్యాన్ని మనం చెప్తాం, బైబిల్ ఉన్నదే మనం చెప్తాం. కానీ దాన్ని కూడా అంగీకరించకుండా తిరుగుబాటు చేసే చాలామంది ఉంటారు. అలాంటి వారు ఇంత దారుణమైన స్థితిలో ఉంటారని దేవుడు చెప్తున్నాడు. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అని ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. అందుకని మనం కూడా దేవుని చేత హెచ్చరించబడాలండి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనము ఉండకూడదు. మూడవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు దేని కొరకు మాట్లాడంట? వీళ్ళందరినీ హెచ్చరించి పాపం చేయకుండా ఉండడానికి వీళ్ళందరూ దర్శించి అనేక రకాలుగా వాళ్ళని కాపాడి ఉన్నాడు, పాపంలో పడిపోకుండా. మూడవదిగా మనం చూస్తే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు ఎందుకు మాట్లాడు? అతను పరిశోధించడానికి, ఇతనికి ఎంత విశ్వాసం ఉంది, దేవుని మీద ఎంత నమ్మకం ఉంది, దేవుని మీద ఎంత ప్రేమ ఉందనేది తెలుసుకోవడానికి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పెను. మోరియా. కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాంతో మాట్లాడడానికి. ఎందుకు అబ్రహాంతో మాట్లాడి? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటిది? పరిశోధించడానికి. అబ్రహాము ఎంత స్టాండర్డ్గా ఉన్నాడు, అబ్రహాము ఎంత నిలకడగా ఉన్నాడు, ఎంత స్థిరముగా ఉన్నాడు, దేవునితో అతను కరెక్ట్గా ఉన్నాడా లేదా, దేవుడు చెప్పిన మాట వింటాడా వినడా, అతనికి తన కుమారుడు ఎక్కువ నేను ఎక్కువ అని ఇక్కడ ఎవరు ఛాలెంజ్ చేస్తున్నారు? దేవుడే ఛాలెంజ్ చేశాడు. అప్పుడు ఏమంటున్నాడు 2వ వాక్యంలో? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొని మొరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం మీద ఒక దాని మీద దహన బలిగా అర్పించమన్నాడు. గొర్రెపిల్ల మేకపిల్ల అడిగింది దేవుడు. గొర్రెపిల్ల అడిగాడా, మేకపిల్ల అడిగాడా?
నీకు ఒక్కడైన కుమారుడు. ఆ ఒక్క కుమారుడు అబ్రహాంకి ఎన్ని సంవత్సరాల వయసులో పుట్టాడు? గట్టిగా చెప్పండి అమ్మా, బైబిల్ తెలియదా మీకు? 100 ఇయర్స్. ఎంతంట? 100 సంవత్సరాల ముసలి వయసులో ఇసాకు పుట్టాడు. ఆ ఇసాకుని దేవుడు ఏమన్నాడు? నాకు బలిగా అర్పించు, నువ్వు ప్రేమించేది ఇసాకునే కాబట్టి ఆ ఇసాకు నాకు ఇస్తావా ఇవ్వా అని అడిగాడు. అబ్రహాంకి ఎవరు ఎక్కువయ్యారు? కొడుకు ఎక్కువయ్యాడా? దేవుడు ఎక్కువయ్యాడా? దేవుడు ఎక్కువయ్యాడా? కొడుకు ఎక్కువయ్యాడా? దేవుడే ఎక్కువయ్యాడు. నిన్న ఒక ఇంటర్వ్యూ చూస్తాను నేను. ఒక పాస్టర్, హేమంత్ అని ఒక పాస్టర్, అతన్ని ఇంటర్వ్యూలో అడుగుతున్నాడు, దేవుడు ఎక్కువ లేకుంటే తల్లిదండ్రులు ఎక్కువ అంటే, నాకు దేవుడే ఎక్కువ అన్నాడు. ఆ ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాడు. వాళ్ళ అమ్మకి వాళ్ళ భార్యకి ఫోన్ చేసి, ఆయన భార్య కంటే అమ్మ కంటే దేవుడు ఎక్కువ అన్నాడు. ఇది కరెక్టేనంటే, కరెక్టేనండి, దేవుడి కంటే ఎక్కువ ఏది మాకు లేదు. ఒకనొక కాలంలో భయంకర పాపిని దేవుడు రక్షించాడు, అతను దేవునితో ఉండి పరలోకానికి వెళ్తే అదే చాలు అని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలు, మనకి ఈ లోకంలో ఎవరు మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైన దేవుడు ఆయన ఒక్కడే. శాశ్వతమైన నిత్య నివాసం పరలోకంలో మనకుంది. ఆ దేవుడే మనల్ని పుట్టించాడు. ఆ దేవుడే మనకు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడి కంటే ఎక్కువగా మనం ఏది ప్రేమించకూడదు. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించావు అంటే కనుక దేవుడిని పరలోకానికి తీసుకెళ్ళడానికి వీలు కానే కాదు. అందుకే జిన్నాల్లో ఎక్కువగా తండ్రినైనా, తల్లినైనా, భార్యనైనా, పిల్లలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెనా ప్రేమించకూడదు. ఎక్కువగా ఎవరికంటే ఎక్కువగా? దేవుని కంటే ఎక్కువగా మనము ప్రేమించకూడదు. అందుకని ఇక్కడ అబ్రహాముని పరిశోధించబడు. అబ్రహాం బలి ఇవ్వటానికి సిద్ధపడలేదా? 11వ వాక్యంలో, 10వ వాక్యంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా, అబ్రహామా అని అతను పిలిచిన. అందుకు అతను చిత్తం ప్రభాను. అప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చేయి వేయకమో, అతన్ని ఏమీ చేయకమో, నీకు ఒక్కడైనా నీ కుమారుని నా కీటాకి వెనక తీక నీవు దేవునికి భయపడుచున్నావని నాకు దీనివలన కనపడుతుంది. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకు ఉన్నదాన్ని తీసేసినప్పుడు మనం బతకగలమా లేదా, ఉన్నదాన్ని తీసేసినప్పుడు దేవుని వదిలేసి లోకంలోకి వెళ్ళిపోతామా, లేకుంటే దేవుడు వద్దు నాకు లోకమే కావాలంటామనేది పరీక్షిస్తాడు. ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవం కావాలని అడిగాడు. దేవుడు ఏమన్నాడు? నిత్య జీవం కావాలంటే ఏమన్నాడు? నీకున్న ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చేసి, నువ్వు ఇచ్చిన ఆ డబ్బు అంతా పరలోకంలో నేను నీకు ఇస్తా అని చెప్పాడు దేవుడు. నీకు పరలోకం కావాలన్నావు కదా, నీకున్నదంతా పేదోళ్ళకి ఇచ్చేసి నువ్వు పరలోకానికి వచ్చేసి నువ్వు ఇక్కడ ఎంత ఇచ్చావో అంత పరలోకంలో ఇస్తానని. కానీ అతను వచ్చాడా? మొఖం చిన్నపోయి నేను రానన్నాడు. అలాగే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. కొన్నిసార్లు మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామా? ఒక బంగారం అవ్వచ్చు, ఒక డబ్బు అవ్వచ్చు, ఒక భర్త అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఏదైనా సరే ఎక్కువగా మనం ప్రేమించినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంట? టెస్ట్ ఎగ్జామ్ పెడతాడు. ఏ ఎగ్జామ్ అంట? అర్థం కాలేదా? టెస్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి? టెస్ట్ కోసం అసలు ఇది ఎంతవరకు ఉంది, తన కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఎంతవరకు చదివాడు, ఎంతవరకు ఎదిగాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అని తెలుసులో ఏం చేస్తాడు? టెస్ట్ ఎగ్జామ్ పెడతాడు. టెస్ట్ కోసం, అతని కెపాసిటీ చూడడం కోసం టెస్ట్ ఎగ్జామ్ పెడతాడు. అలాగనే దేవుడు మనకి ఎగ్జామ్ పెడుతున్నాడు. పెట్టినప్పుడు మనం ఏమవ్వాలి? పాస్ అవ్వాలా, ఫెయిల్ అవ్వాలా? అబ్రహాంకి ఎన్ని మార్కులు వచ్చినాయి చెప్పండి? 100కి 100 వచ్చినాయి. ఈ దినాల్లో మనం కూడా ఏంటంటే దేవునికి సన్నిధిలో పాస్ అవ్వాలి. దేవుడు మనకు పరీక్ష పెట్టినప్పుడు, దేవుడు మనల్ని శోధించినప్పుడు మనం ఏం చేయాలంటే సువర్ణంగా మారాలి. దేవుడు మనల్ని శోధించినప్పుడు మనం ఏం చేయాలంట? సువర్ణంగా మనం మారాలి. అంతేగాని ఆ సమయాన్న దేవుని వదిలేసి, సంఘాన్ని వదిలేసి, విశ్వాసం వదిలేసి, ప్రార్థన వదిలేసి, వాక్యాన్ని వదిలేసి, పరిశుద్ధతను వదిలేసి, ఉపవాసాన్ని వదిలేసి, దేవునికి సహవాసం వదిలేసి దూరంగా వెళ్ళిపోతే శాపగ్రస్తులు అయిపోతాం. ఏమైపోతామంట? నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అందుకని దేవుని బిడ్డ మనము ఈ అబ్రహాము దేవుడు పరిశోధించాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు లేదా? లోబడ్డాడు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవుని స్వరానికి ఏం చేయాలంటే మనము లోబడాలి. దేవుడు మాట్లాడాడంటే దానికి ఏం చేయాలంట? గ్యారెంటీ మనము లోబడి. ఇస్సాకుతో కూడా దేవుడు మాట్లాడాడు. 26వ అధ్యాయం ఆదికాండం 26వ అధ్యాయం 2వ వాక్యం 3వ వాక్యం చూడండి. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వదించుదను. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు ఫిలిష్తీయుల రాజున అబీమెలెకుకి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంట?
అబీమెలెకుకి ఏం చేయంట, వెళ్ళు, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోకి వెళ్ళక, ఎక్కడికి వెళ్తున్నాడు, ఐగుప్తులు వెళ్ళొద్దు, ఫిలిష్తీయుల దేశంలో ఉండు, అక్కడే ఉండు, నేను నిన్నేం చేస్తాను, ఈ దేశమందు పరవాసమై ఉండము, నేను నీకు తోడయండి, నిన్ను ఆశ్రయిస్తాను. మనం ఏం చేస్తాం, ఇది నాన్న అమెరికా వెళ్ళాలంటున్నారు అందరూ, లేకుంటే లండన్ యూకే వెళ్ళాలంటున్నారు, కొంతమంది కెనడా వెళ్ళాలంటున్నారు, కొంతమంది రష్యా వెళ్ళాలంటున్నారు, కొంతమంది సింగపూర్ పోవాలంటున్నారు. దేనికి? ఉద్యోగం చేయడానికి, మాస్టర్ చేయడానికి, లేకుంటే మెడిసిన్ చదవడానికి. ఇలా ఏం చేస్తుంటే వేరే దేశాలకు పోవాలంటున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశ్రయిస్తాను వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశ్రయిస్తాడు. కాబట్టి మనం నిలబడిన స్థలంలోని దేవుడు ఆశ్రయిస్తాడు. మనం సొంత ప్రయత్నాలు, దేవుని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, సంఘాన్ని వదిలేసి మనం వెళ్ళకూడదు. నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆమె ఉంది, నాయుడుపేట దగ్గర భార్య భర్తలు ఉన్నారు. అతను చెరుకు మిషన్ దాంట్లో ఒక మెకానికల్ ఇంజనీర్గా పనిచేస్తాడు. చెరుకు మిషన్ అంటే ఏంటి? చెరుకుతో పంచదార తయారు చేస్తారు, చక్కెర తయారు చేస్తారు. దాంట్లో పని చేస్తుంటే 30,000 ఎంత వస్తుంది శాలరీ అబ్బాయికి, 30,000 దాకా వస్తుంది. ఇంత పిల్లలు ఉన్నారు. 2015లో అనుకుంటే నేనే బాప్టిస్ట్ ఇచ్చా, వాకాడులో స్వర్ణముఖి నదిలో బాప్టిస్ట్ ఇచ్చా ఇద్దరికి. అయితే ఆమెకి ఏమైందంటే బాగా విశ్వాసం ఎక్కువ, ప్రార్థన ఎక్కువ. ఇక ఆమె ఏం చేసింది, సేవ చేయడం ప్రారంభించింది. ఆమె ప్రార్థన చేసి అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. అనేకులు డబ్బులు, బీరువాలు, మంచాలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఆమెకు అన్నీ కొనుక్కొచ్చి ఇవ్వటము, కావాల్సిన డబ్బు ఇవ్వటము, ఆమెకి బంగారం ఇవ్వటము. ఆ తర్వాత ఏమైందంటే ఒకళ్ళు స్థలం ఇచ్చేస్తారు, ఒకళ్ళు చర్చి కట్టిచ్చేస్తారు. ఇంకా ఆమె పాస్టర్ అయిపోయింది. పాస్టర్ అయిపోయి మంచిగానే సేవ చేస్తుంది, అంతా బాగానే జరుగుతుంది. ఇంకా ఆమెకి ఏం ఆశ వచ్చిందంట, ఇంకా డబ్బు కావాలి. భర్తను ఏం చేసింది, ఇక్కడ కాదు నువ్వు దుబాయ్ పోవాలని చెప్పింది. సౌదీయా కువైట్, అక్కడికి పో, అక్కడ మెకానిక్ పని చేస్తే పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర ఇంజనీరింగ్ వర్క్లను చేస్తే మెకానిక్గా ఇంకా డబ్బు వస్తుందంటే అక్కడికి వెళ్తే 70-80 వేలు అంత వస్తుంది, ఇక్కడంతా 30,000 అంత వస్తుంది. అప్పుడు ఏం చేసింది, పంపించింది అక్కడికి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, కొన్ని రోజులు పని చేస్తాడు. ఆ తర్వాత ఎన్నో అంతస్తు అంటే 50-100 అంతస్తు పైన పని చేస్తాంట. పైనుంచి కాలు జారి పడి కింద నడుము మొత్తం ఇరిగిపోయి స్పాట్లో చచ్చిపోయాడు. ఏమైపోయాడంట, స్పాట్లో చనిపోయాడు. ఇప్పుడు ఆశ ఏమైంది చెప్పండి, ఏమైంది నా ఆశ? నా చిన్నప్పుడు వంగవెట్టి రంగా గారని విజయవాడలో చనిపోయాడు ఆయన. వంగవెట్టి మోహన్ రంగా గారని చనిపోయాడు. అప్పుడు నాకు 11 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో ఏం చేస్తారంటే విజయవాడ అంతా పగలగొట్టేసి బ్యాంకుల్లో డబ్బులు తీసేశారు, షాపులు పగలగొట్టేశారు, బంగారపు ఎత్తుకెళ్ళిపోయారు, బట్టలు ఎత్తుకెళ్ళిపోయారు, టీవీలు ఎత్తుకెళ్ళిపోయారు, అన్నీ పగలగొట్టి ఎత్తుకెళ్ళిపోతుంటే ఒకడు ఏం చేస్తాడు, క్వార్టర్ టీవీ పట్టుకెళ్ళాడంట పరిగెత్తుకొని. తీసుకు ఇంటికి వెళ్ళి భార్య చూపిస్తే, చచ్చా ఏంటండి ఇది, మనకి కలర్ కావాలి, పెద్దది కావాలి అందంట. క్వార్టర్ తెచ్చావు, క్వార్టర్ కాదు పెద్దది తీస్తా, కలర్ బట్టరా పో అందంట. వీడేదో కొనుక్కొచ్చు. అప్పుడు పోలీసులు ఉన్నాడు, ఆల్రెడీ కాలుస్తారు కాక. వీడు పరిగెత్తి వెళ్తుంటే ఆడేం చేస్తాడు, పోలీసు కాల్చాడు, అక్కడ చచ్చిపోయాడు. ఈ దినాల్లో జనాలకి ఏంటంటే ఆశ, వాళ్ళు అలాగున్నారు, మనం ఎందుకు ఇలాగ ఉండాలి, మనం కూడా ఎదిగిపోవాలి, మనం కూడా. దేవుడు ఏమంటున్నాడు, దేవుడు తగిన సమయాన్ని హెచ్చిస్తాడు, దేవుడు తగిన సమయాన్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టం చేతులు ఏం చేయాలంట, దీన మనసు ఉండాలి. మొన్న ఈ మధ్య ఆమె నాకు ఫోన్ చేసి ఒకరోజు రండి ప్రసంగం చేయడానికి అడిగింది నన్ను. ఆ రోజు నాకు కుదరలేదు, నేను వెళ్ళలేదు, ఇంకా తన కాంటాక్ట్ లేకుండా పోయింది. చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా అంటే ఈ దినాల్లో మనము తృప్తి కలిగి ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండి ఇస్సాకు, నేను ఆశ్రయిస్తాను, ఎక్కడికి పోవద్దురా, ఐగుప్తుకి ఎందుకు వెళ్తావు, నేను ఆశ్రయిస్తాను. ఐగుప్తులు ఉండేది ఏంటి, నా దగ్గర లేని ఐగుప్తులు ఎక్కడ ఉంది, నేను ఇస్తే అన్నీ నీకు దొరుకుతాయని దేవుడు చెప్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే ఏ విషయంలో తొందరపడకుండా దేవుని ద్వారా ఆశీర్వాదాలు మనము పొందాలి. దీంట్లో మూడోదిగా మనం చూసినట్లయితే కనుక నిర్గమకాండం 3వ అధ్యాయం 4వ వాక్యంలో దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడంట, చదవండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఇక్కడ దేవుని యొక్క స్వరాన్ని ఎవరు విన్నారండి, మోషే. అప్పుడు ఏం జాబ్ చేస్తాడు, ఆయన జాబ్ ఏంటండి, గొర్రెలు కాసుకున్నాడు. గొర్రెలు ఎందుకు కాసుకున్నాడు ఆయన, వాట్ ఈజ్ రీజన్? రాజు కుమార్తెకు కుమారుడు ఉన్నాడు ఐగుప్తు దేశంలో. ఇప్పుడు ఆయన గొర్రెలు కాసుకున్న కారణం ఏంటి? ఒకరిని చంపేశాడు. ఎవరిని చంపేశాడు? ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాత పెట్టేశాడు. అది రాజుగారికి తెలిసేసరికి ఏం చేశాడు, పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి మిద్యాన్ దేశంలో ఇత్రో దగ్గరికి వెళ్ళి గొర్రెలు కాస్తున్నాడు. సిప్పోరాని ఏం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు.
ఇప్పుడు గొర్రెలు కాసుకున్న ట్రైనింగ్లో ఉన్నాడు ఆయన. ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడారు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి? దేవుడు మాట్లాడు, మోషే మోషే నా ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళని తీసుకొని రా. ఎందుకంటే నువ్వు రాజకుమార్తె యొక్క కుమారుడివి, సర్వ విద్యలు కలిగిన వాడివి, సర్వ సామర్థ్యం కలిగిన వాడి, ఆ దేశంలో పుట్టి పెరిగినవాడు కాబట్టి నా జనుల యొక్క బాధ కూడా నీకు తెలుసు. నువ్వు రోషం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వే సరైన సేవకుడివి. నువ్వు వెళ్ళి నా ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించుకొని రావాలని దేవుడు ఎవరితో మాట్లాడు? మోషేతో మాట్లాడు. తన ప్రజల కోసమో నెట్టూర్పులతో ఎట్టి చాకిరితో కన్నీళ్లు కారుస్తున్న ఆ ప్రజలను తీసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంట? మోషేతో మాట్లాడు. ఎక్కువగా ఎవరితో మాట్లాడు బైబిల్లో దేవుడు? మోషేతోనే. ఎన్ని సంవత్సరాలు మాట్లాడు? 40 ఏళ్ళు. చెప్పండి అందరూ ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు మోషేతో దేవుడు ఏం చేస్తుండా? మాట్లాడుతున్నాడు. కొండ మీద 40 రోజులు 2 సార్లు మాట్లాడు. అన్ని పలకలు రాసిచ్చాడు. ధర్మశాస్త్ర, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఏబు గ్రంథం, ఇలాగ ఇవన్నీ రాసింది ఎవరంట? మోషేనే. ఎవరంట? ఇవన్నీ దేవుడు మోషేకి చెప్పి పంపిస్తే మోషే ఇవన్నీ రాసి పెట్టాడు మన కోసం. విన్నారా? కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే దేవుడు మోషేతో మాట్లాడి మోషేకి సర్వ అధికారాన్ని ఇచ్చాడు, అద్భుతాలు చేసే వరాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆ మోషేని అక్కడ తీసుకెళ్ళి అనేక అద్భుతాలు చేసి అధికారంతో బలంతో 20 లక్షల మంది ప్రజలను బయట తీసుకొచ్చాడు. ఎన్ని లక్షలంట? 20 లక్షల మంది ప్రజలను బయట తీసుకొని వచ్చాడు. అందుకని దేవుడు మనతో మాట్లాడాడంటే మన బానిస జీవితం విడిపించాకి, మనకు రక్షణ కలిగించాకి, మనకు స్వతంత్రాన్ని కలిగించాకి, మనం స్వేచ్ఛగా జీవించాకి దేవుడు మనకు సహాయము చేస్తాడు. అందుకే ఇంకా మోషేతో మాట్లాడింది మీకు తెలుసు. ఎన్నో సందర్భాల్లో ఎన్నో స్థలాల్లో దేవుడు ఏం చేస్తాడంట? మోషేతో మాట్లాడాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనం సమయం అయిపోయింది. ప్రతి వారం 10 నిమిషాలు లేట్ అవుతుంది. మరి ఎంతమంది ఫీల్ అవుతారో నాకు తెలియదు. కాబట్టి ఈరోజు 12కి ముగించేస్తాను. ముగించినా చెప్పమంటారు? ఇంకా చెప్పండి. ఇంకా 10 నిమిషాలు టైం ఉందా? అయిపోయిందా? అయిపోయిందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మన అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఈ సత్యాన్ని మనం చక్కగా నేర్చుకోవాలి. ఇంకొక విషయం చెప్పి మీకు ముగిస్తానులేండి, ఎక్కువ చెప్పను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 4వ వాక్యం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి. దేవుడు ఏమో పిలిచింది ఎవరిని? సమూయేలుని. కానీ సమూయేలు ఏమనుకున్నాడు? ఏలి పిలిచాలనుకున్నాడు. ఎవరు పిలిచానుకున్నాడు? ఏలి తన గురువు, తన పాస్టర్, దైవ సేవకుడు, ఆయన పిలిచానుకున్నాడు. సమూయేలు చిన్నవాడు, బాలుడు, బలిపీఠం దగ్గర పండుకొని ఏం చేస్తాడంటే దేవుడు పిలిచిన అతనికి తెలియలేదు. ఎందుకంటే ఎప్పుడు అతను దేవుని స్వరాన్ని వినలేదు. కాబట్టి ఇక్కడ 4వ వాక్యంలో అతన్ని దేవుడు సమూయేలు అని పిలిచాడు. చిత్తం అని చెప్పి ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి అన్నాడు నేను పిల్ల అని చెప్పాడు. 6వ వాక్యంలో యెహోవా మరలా సమూయేలుని పిలిచాడు. ఏలి యొద్దకు పోయాడు కానీ ఆయన నేను పిల్లది అన్నాడు. మళ్ళా 8వ వాక్యంలో యెహోవా 3వ మారు సమూయేలుని పిలిచినప్పుడు అతడు ఏలి దగ్గరికి పోయాడు. ఏలి అన్నాడు నేను పిల్లలేదు, దేవుడు నీతో మాట్లాడుతున్నట్టున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఈసారి చిత్తగించము అని అడుగు అన్నాడు. అప్పుడు 10వ వాక్యంలో తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని అతను పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్న ఆజ్ఞ ఇచ్చును. అంతటి యెహోవా సమూయేలు ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలు నేను ఒక కార్యం చేయబోతున్నాను, దాన్ని వినివారు అందరూ కూడా చెవులు గింగిరులు అంట. ఏమంట? గింగురం అంటే భూ అని సౌండ్ అవుతుంది జరిగినప్పుడు మనకి చెవులు అట్లా వస్తుంది. అలాంటి కార్యాన్ని చేస్తాను. ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప యుద్ధాన్ని కలగజేసి ఇశ్రాయేలు పిల్లలు ఎవరంట? ఏలి కొడుకులు ముగ్గురు యుద్ధంలో చనిపోతారు. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యం చేయబోతుందని చెప్పేసి దేవుడు మాట్లాడి. ఎందుకని చెప్పండి? దేవుడే చంపాలనుకున్నాళ్ళని. ఎవరు చంపాలనంట? దేవుడే చంపాలనుకున్నాడు. ఇక్కడ చూడండి 2వ అధ్యాయంలో 25వ వాక్యంలో నరునికి నరుడు తప్పు చేస్తున్న దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేస్తున్న వారిని కొరకు ఎవడు జ్ఞాపం చేయను. అయితే యెహోవా వారిని సంపదలించిండెను. దేవుడే వాళ్ళని చంపాలని చెవులు గింగుర్లు వచ్చే సౌండ్ వచ్చే అలాంటి కార్యం చేయబోతున్నా సమూయేలు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంట? సమూయేలుకే చెప్పాడు. సమూయేలు ఎన్నిసార్లు మాట్లాడాడు? 4 సార్లు. ఇక్కడ చెప్పాక చదివించాక మీకు ఎన్నిసార్లు అంట? 4 సార్లు మాట్లాడు. కాబట్టి ఈ యొక్క సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు 19వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం 19వ వాక్యంలో సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతని తోడైనందున అతని మాటలో ఏది తప్పిపోలా. సమూయేలు పెద్దవాడినప్పుడు అతని మాటల్లో ఏ ఒక్క అబద్ధం లేదు. ఈ దినాన్ని ఒక చిన్నపిల్లని పట్టుకొని ఎక్కడ పోయారంటే నేను ఎక్కడ పోలా అంటున్నాడు.
పలానా దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్ళనని చెప్తాడు, అక్కడికి వెళ్తాడు. అన్ని అబద్ధాలు చెప్తారు ఈ దినాలు. మన పిల్ల మన మాటే వినరు. కానీ సమూయేలు ఒక్క అబద్ధం చెప్పలా. అతను చెప్పిన మాట కరెక్ట్గా అలాగే జరిగింది. సమూయేలు యొక్క మాటల్లో ఏది తప్పిపోలా. సమూయేలు మాటకి చాలా రెస్పెక్ట్ ఉంది. అతను ఏ మాట చెప్తాడో ఆ మాట ఏమేదంట అలాగే జరిగేది. ఎందుకంటే సమూయేలు మీద ఒక నమ్మకం ఉంది. సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 6 వాక్యం చూడండి. 9:6లో ఒక మాట రాస్తుంది. వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. చాలు. సౌలు గార్బంధములు పోగొట్టుకొని తిరుగుతున్నాడు. అప్పుడు చెప్పారు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన గొప్ప గనుడు, ఆయన ఏ మాట చెప్పిన ఆ మాట జరిగిద్ది, నీ గార్బంధం దొరుకుతాయి అని చెప్పి వెళ్తే గార్బంధం దొరికే తర్వాత సంగతి సౌలు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఏమిటంట, అక్కడికి వెళ్ళగానే ఆయన రాజుగా అభిషేకం చేశాడు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుని యొక్క స్వరం అనేది ఎప్పుడు మనం వింటూ ఉంటే మనకు గొప్ప మేలు జరిగిద్ది, గొప్ప ఆశీర్వాదం జరిగిద్ది, గొప్ప ఆశ్చర్యకరాలు జరుగుతుంటాయి. అందుకనే మన యొక్క జీవితంలో దేవుని స్వరం మనకి వినపడాలా వద్దా? మీకు చెప్పండి. దేవుని స్వరం వినపడబట్టి ఏ మార్గం నడుచుకోవాలో మంచి మార్గాల్ని మనకు బోధించాడు. రెండోది, దేవుని స్వరం వినబట్టి పాపం చేయకుండా పాపం చేసేవారిని చేయబోయే వారిని హెచ్చరించాడు. మూడోది ఏం చేస్తాడు దేవుడు? అబ్రహామును శోధించడానికి, ఇస్సాకుని ఆశ్రయించడానికి, ఇశ్రాయేలు ప్రజల బానిసల నుంచి విడిపించడానికి మోషేతోనూ, మరి ఇక్కడ మనం చదువుతున్న ఈ యొక్క సమూయేలును కూడా ఏం చేశాడంట? విడిపించడానికే చేశాడు. మరి ఇంకో మాట చదవద్దులే. యెహోషువ 7వ అధ్యాయం 10వ వాక్యంలో రాస్తుంది, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణంలో శాపగ్రస్తమైన షీనారు ఆకాను దాచుకున్నప్పుడు దేవుడు అక్కడ హాయి మీదకి వెళ్ళినప్పుడు 3000 మంది చనిపోయినారు. అప్పుడు ఈ యొక్క యెహోషువ ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఎందుకు ఏడ్చి ప్రార్థన చేస్తాం? వాళ్ళ పాపం చేశారు, దోచుకున్న దాంట్లో దాచుకున్నారు, బొక్కిన్నారు, ఇల్లు అని చెప్తే చీటీ వేసి ఎవరి పేరు అంట? ఆకాని పేరు వచ్చింది. ఆకాని ఏం చేశారు? రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. అందరి కళ్ళు మూసుకొని దేవుని బిడ్డల మనము దేవుడు మనతో ఎందుకు మాట్లాడుతుంటే మనకు మేలు చేయడానికి మాట్లాడుతున్నాడు. ఇంకా అనేక విషయాలని సమయం లేదు, దేవుని చిత్తం అయితే తర్వాత నేర్చుకుందాం. దేవుని బిడ్డల మనము మనకి జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని స్వరం మనకి వినపడినప్పుడు, ఒకటి మనకి ఆయన మేలు చేసి మంచి మార్గాన్ని బోధిస్తాడు. 2 పాపం చేయకుండా హెచ్చరించి మనం సరి చేస్తాడు. 3 మనల్ని శోధించాకి ఆశ్రయించాకి ఆయన మేలు చేస్తాడు. 4వది ఆయన మనల్ని విడిపించడానికి, మనల్ని పాపం నుంచి తప్పించడానికి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలో ఏది తప్పిపోవట్లేదు. ఈ దినాన మనం కూడా దేవుని స్వరాన్ని విని దేవునికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా ఉన్నట్లయితే దేవుని స్వరం ఎల్లప్పుడూ ఆకాశం నుంచి అగ్నిలోంచి మనతో మాట్లాడి మనల్ని మంచి మారు నడిపించి లోకంలో పాపం నశించిపోకుండా పరలోకానికి సిద్ధపరుస్తుంది. అలాగే మనం కూడా మనకి జీవితాన్ని ఎల్లప్పుడూ పరలోకానికి సిద్ధపరచుకోవడానికి దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించను గాక. ఆమేన్. యెహోవా స్వరము ప్రభావము గలది, వాక్కుతో ప్రపంచము నిర్మించెను. యెహోవా స్వరము ప్రభావము గలది, వాక్కుతో ప్రపంచము నిర్మించెను. వాక్యము జీవము, యేసునాథుడే మరణ వ్యాధుల నుండి విడిపించెను. వాక్యము